Greetings and a warm welcome to all of you in the most blessed name of our Lord and Savior, Jesus Christ. Last week we celebrated our church anniversary. We praise God for God's mercy, God's guidance, and God's immeasurable blessings upon each one of us, and we praise God for that. And today I would like to draw your attention what it means to pray beyond the walls. Pray beyond the walls. We need to ask ourselves a question: what kind of prayers are we doing? ఏ విధమైన ప్రార్థనలు మనం చేస్తూ ఉన్నాం? ఎవరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం? మన ప్రార్థనలో ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటి? హ్యావ్ యూ ఎవర్ డన్ అనాలిసిస్ ఆఫ్ ద ప్రేయర్స్ వాట్ వీ డూ? హ్యావ్ యూ ఎవర్ రియలైజ్ దట్ త్రూ ప్రేయర్ దట్ వీఆర్ హ్యావింగ్ కాన్వర్జేషన్ విత్ గాడ్? దేవునితో సంభాషిస్తూ ఉన్నాం. ఏ విధంగా సంభాషిస్తూ ఉన్నాం? ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో దేవునితో సంభాషించడానికి ఇష్టపడుతూ ఉన్నాం? దేవునితో సంభాషణ మ్యాండేటరీయా, ఆప్షనా? Sometimes prayers become option for us when our mood is good, when there is lot of time, when we are not tired, when we feel like, okay, let me do prayer. Is that the way that we prefer to talk to God? Prayer means it is not a convenience that we use for our sake to communicate to God. Prayer is something that we are asking God to align with our heart. It is an invitation to God to understand us. దేవుడు మనల్ని అర్థం చేసుకొని మనం చెప్పే మాటలకు ఆయనకు అర్థమయ్యి ఆయన మనతో ఏకీభవించడం. Sometimes prayer means we don't even close eyes. We don't have to do some kind of survey from outside about it. We can watch our church videos, programs. ఏదైనా ఒక ఇంపార్టెంట్ రివైవల్ మీటింగ్ అయితే కూడా అక్కడ ప్రీచర్ గారేమో ప్రార్థన చేస్తూ ఉంటే ఇక అందరూ నడిచేది నడుస్తూ ఉంటారు. నెక్స్ట్ ఏం చేయాలనో వాళ్ళు రెడీగా ఉండడము. అప్పుడే అన్ని కమ్యూనికేషన్స్ జరుగుతాయి అన్నట్టు. ప్రార్థనలోనే అన్ని అన్నట్టు. కిచెన్లోకి వెళ్ళే వాళ్ళు కిచెన్లోకి వెళ్తారు. అంటే దేవునితో మాట్లాడడం అంటే అంత నిర్లక్ష్యమా? లేక మనకు చెప్పేవారు లేకనా? హ్యావ్ యూ ఎవర్ నాట్ థాట్ అబౌట్ దాట్? ప్రేయర్ మీన్స్ వీఆర్ హ్యావింగ్ ఎ కాన్వర్జేషన్ విత్ గాడ్. మనతో ఎవరైనా మాట్లాడుతూ ఉంటే మనం ఎవరితో వెళ్ళి మాట్లాడుతుంటే ఆ లేసి వెళ్ళిపోతూ ఉంటే మీకేమనిపిస్తుంది? డూ యూ నాట్ ఫీల్ ఇన్సల్టెడ్? డూ యూ నాట్ ఫీల్ దట్ యు ఆర్ ఇగ్నోర్డ్? Imagine what God is feeling about your attitude when prayers are led. ప్రార్థన జరిగిస్తూ ఉండగా దేవుడు ఏమనుకుంటున్నాడు? నన్ను ఇగ్నోర్ చేస్తున్నాడు వీడు. నేనంటే మర్యాద లేదు వీడికి, ఈయనకు. నాకంటే ఎక్కువ వంట ఎక్కువ అయిపోయింది వీడికి. నాకంటే ఎక్కువ ఉద్యోగం అయిపోయింది. నాకంటే ఎక్కువ పడుకోవడం అయిపోయింది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే భయమేస్తుంది. Sometimes we get scared, isn't it? It's scary because we are never warned. ప్రార్థన అంటే చేసే ప్రార్థన పాస్టర్ గారు ఒక్కొరు కళ్ళు మూసుకుంటే అప్పుడు అన్నీ చేయవలసినవన్నీ చేసేయచ్చు. సెవరల్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. ఎవరు వచ్చి నాకు చెప్పలేదండి. వీడియోలు చూస్తే చెప్పేయచ్చు, ఫోటోలు చూస్తే చెప్పేయచ్చు. తల్లులు మనం ప్రార్థన చేస్తుంటే మన పిల్లలు కళ్ళు తెరిచి నవ్వుకుంటూ ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన అంటే ఏంటో మనం నేర్చుకోవాలి, మన పిల్లలకు నేర్పించాలి. పరిశుద్ధుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు లేఖ రాస్తూ ఈ 2వ అధ్యాయంలో మొదటి వచనంలో ఒక చక్కటి మాట ఆయన ప్రస్తావన చేస్తూ ఉన్నాడు. సెయింట్ పాల్స్ ఫస్ట్ లెటర్ టు తిమోతి చాప్టర్ 2 వర్డ్స్ 1. మనము సంపూర్ణ భక్తియు, సంపూర్ణమైనటువంటి భక్తి కలిగి ఉండాలి. అంటే నీ బాడీ లాంగ్వేజ్లో
వినయ విధేయతలు దేవునికి నీవు చూయించాలి. రెండవది ఏమంటాడంటే మాన్యతయు కలిగి ఉండాలి అని అంటాడు. మాన్యత కలిగి ఉండాలి. ఏ విధమైనటువంటి మాన్యత మనలో ఉన్నది? నేను నాణ్యత గురించి చెప్పట్లేదు, ఇక్కడ మాన్యత గురించి అంటున్నాను. ఇంగ్లీష్లో ఏమున్నదంటే ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్ తెరిచి చదవండి. సంపూర్ణ భక్తియు, రెండవది ఎంట్రీటీస్. ఎంట్రీటీస్ అంటే కూడా మనం డిక్షనరీ చూడాల్సిందే. అదర్ డే వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్ వాజ్ ఆస్కింగ్ డిక్షనరీ. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. Somebody wants to refer a dictionary even now. Because what is entreaty? Can anyone explain so that we'll understand in a better way? By Esther, entreaties and prayers, petitions and thanksgivings be made on behalf of all men. Yes. ఇంకా చదవండి, అక్కడ ఇంకేమంటాడు? We may lead a peaceful and quiet life, godly and dignified అంటాడు కొన్ని వర్షన్స్లో. డిగ్నిఫైడ్. మాన్యత అంటే అది డిగ్నిటీ. మన ప్రేయర్స్లో డిగ్నిటీ దేవునికి చూపించాలి. సమ్టైమ్స్ చాలా ఇంపార్టెంట్ పర్సన్ వస్తే వెన్ వీ వెల్కమ్ దెమ్ వి సే వి అమంగ్ us వీ హ్యావ్ ఇంపార్టెంట్ డిగ్నిటరీ అంటాం కదా, ఒక రెస్పెక్టబుల్ పర్సన్. అనగా ప్రార్థనలో రెస్పెక్ట్ ఉండాలి అని, బాడీ లాంగ్వేజ్ ఉండాలి. మాన్యత అంటే డిగ్నిటీ. నీవు డిగ్నిటీ చూపిస్తున్నావా? లేక ఆయన ప్రభుతో మాట్లాడుతూ ఉంటాడు, ప్రభువుని ఆయన బిజీ పెడతాడు, నేను వెళ్ళి ఇంకొక పని చూసుకుంటూ వస్తాను. సెవరల్ టైమ్స్ వీ డూ దట్ ఇన్ ద హౌజెస్. పాస్టర్ గారు ఒక్కొక్కసారి గృహ దర్శనాలకు వెళ్ళి ప్రార్థన చేస్తుంటే అప్పుడు కానుక వెతుకుతారు ఇంట్లో లోపలికి వెళ్ళి. ఆమె వరకు అప్పుడు వచ్చి ఆ కవర్ ఇస్తారు. కవర్ ఇచ్చే అవసరం లేదండి, కవర్ తర్వాత కూడా ఇవ్వచ్చు. కవర్ ఇంపార్టెంట్ కాదు అక్కడ. నీవు ప్రార్థనలో ఏకీభవించడం, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ కుటుంబం కలిసి, పాస్టర్ గారితో కలిసి, సేవకుడితో కలిసి మీరు దేవునితో మాట్లాడుతున్నారు. ఆ టైంలో వెళ్ళి మీ వ్యాలెట్లు వెతకవలసిన అవసరం లేదు. వాట్ డిగ్నిటీ ఆర్ వి డిమాన్స్ట్రేటింగ్ టు గాడ్? హియర్ సెయింట్ పాల్ ఈజ్ రిమైండింగ్ దిస్ యంగ్ చర్చ్ అట్ ఎఫెసియస్ కమ్యూనిటీ. ఈ సంఘానికి తిమోతి ఒక పాస్టర్గా ఆయన నియామకం చేసి ఈ విలువలను వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సంపూర్ణమైనటువంటి భక్తి ఉండాలి, మాన్యత కలిగి ఉండాలి. ఇంకోటి, నెమ్మదిగా మనము సుఖముగా బ్రతుకు నిమిత్తము, మనం సుఖంగా జీవించాలి అనంటే, మనము నెమ్మదిగా మన యొక్క జీవితాల్లో మనశ్శాంతి ఉండాలి అనంటే, ప్రశాంతత ఉండాలి అనంటే, మనము అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఏం చేయాలి అనంటే మనుషులందరి కొరకు నీవు ప్రార్థన చేయాలి. ఆర్ యు డూయింగ్ దాట్? వి నీడ్ టు డూ ఫర్ ఎవ్రీవన్. అందరి కొరకు మనము ప్రార్థన చేయాలి. డు వి హ్యావ్ దట్ హార్ట్ ఆఫ్ ప్రేయింగ్ ఫర్ అదర్స్? ఏ రోజైనా ఒక ప్రత్యేకమైన రోజు మనం ఏర్పాటు చేసుకున్నామా? నేను అందరి కొరకు ఈరోజు ప్రార్థన చేస్తాను. ఐ ప్రే ఫర్ వన్ కాంటినెంట్. మ్యాప్ ఓపెన్ చేసుకొని మన ప్లేస్ అక్కడ మన చెయ్యి ఆ కాంటినెంట్ మీద పెట్టి, ప్రభువా ఈ ప్రజలను నీవు రక్షించు అని ప్రార్థన చేయాలి. ఈ దేశాన్ని నువ్వు కరుణించు ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. We need to pray. This is the greatest responsibility and honor that has God given to all the believers. విశ్వాస సమూహానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. నీవు ప్రార్థన చేయడం వలన నీకు నెమ్మది కలుగుతుంది. నీ జీవితంలో నెమ్మది నీవు కలగాలంటే నీవు ఏదో ఒక ఋషి అయిపోయి హిమాలయ పర్వతాలకు వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. నీవు నీ గదిలో ఉండి ఇతరుల కొరకు, మనుషులందరి కొరకు నీవు ప్రార్థన చేయాలి. అప్పుడు నీ జీవితంలో ప్రశాంతత, నెమ్మది. నీ జీవితంలో నెమ్మది లేకుండా పోయింది అనంటే నీవు ఇతరుల కొరకు ప్రార్థించడము మానేశావు అని సూచన, హెచ్చరిక. Remember that. If you say that I have lost all peace in my life, it is a powerful warning that God is reminding you that you forgot to pray for whole community. ఇతరుల కొరకు నీవు ప్రార్థించడము మానేశావు అని నీవు గుర్తించుకోవాలి. మనుషులందరిలో మళ్ళీ ఇంకా కొందరు పేర్లు ఇక్కడ చెప్తున్నారు. రాజుల కొరకు అని అంటున్నారు, నాయకులందరి కొరకు. Are we praying for the authorities? Do we pray? అథారిటీని మార్చే అని ఈ దినాల్లో ఎక్కువ ప్రార్థన చేస్తున్నాం, నాకు తెలుసు అది.
ఈ పలానా ప్రెసిడెంట్ని తీసేయి ప్రభువా, ఈయన వద్దు, ఆవిడొద్దు, ఈయనొద్దు, ఆయనొద్దు, వద్దు వద్దు అంటే చివరికి ఎవరు మిగిలరు అక్కడ, నువ్వు నేను తప్ప. ఎవరిని కావాలనుకుంటావు? దేవుడు అధికారము దేవుని వలన వస్తుంది అని పౌలు ఈ సంఘాలకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దే ఆర్ అకౌంటబుల్ టు గాడ్, ఎనీ అథారిటీ టు ఎనీ వన్. అదర్ డే ఇన్ ద బైబిల్ స్టడీ వి వర్ టాకింగ్ అబౌట్ ద చర్చ్ నార్మ్స్. స్త్రీలు, వారిపైన అధికారం పురుషుడు, పురుషుడు పైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు పైన తండ్రి సృష్టికర్త. ఒకరికొకరు జవాబుదారులము. వారు వద్దు వీరు వద్దని కాదు, మన నాయకుల కొరకు, రాజులందరి కొరకు మనము ప్రార్థన చేయాలి, అధికారులందరి కొరకు విజ్ఞాపన చేయాలి అని అంటున్నాడు. నాట్ జస్ట్ ప్రేయర్, విజ్ఞాపన అంటే దేవుని దగ్గర ఇంటర్సీడింగ్ అన్నట్టు. హ్యావ్ యు ఎవర్ ప్రేడ్? In our church we say intercessory prayers, right? Deliberately I adopted that, so that we would pray for the whole world, for the whole people of the world, for the authorities, for the churches, for the evangelism, for the peace of the whole world, nations. మనం ప్రార్థన చేయాలి, అది మన బాధ్యత. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. విజ్ఞాపన ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇక్కడ వార్నింగ్ ఇస్తున్నాడు పౌలు. బ్రతిమలాడుకోవడం లేదు. కొన్ని సందర్భాల్లో ఆయన ఏమంటాడు, మిమ్మల్ని నేను బ్రతిమలాడుచూ ఉన్నాను అని అంటాడు. నేను ప్రభువు నామంలో మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచూ ఉన్నాను. ఇక్కడ ఏమంటున్నాడంటే ఐఎమ్ వార్నింగ్ యూ, ఇది హెచ్చరిక. ఇవి చేయకపోతే నీ జీవితంలో ప్రశాంతత ఉండదు అని అర్థం. నీ జీవితంలో సుఖము ఏమి ఉండదు అని నీవు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇన్ యువర్ లైఫ్ ఇఫ్ యూ హ్యావ్ లాస్ట్ పీస్, ఇన్ యువర్ లైఫ్ ఇఫ్ యూ హ్యావ్ లాస్ట్ పీస్ఫుల్నెస్, ఫస్ట్ నీల్ డౌన్ అండ్ ప్రే ఫర్ అదర్స్. ఇతరుల కొరకు నీవు ప్రార్థించాలి, అధికారుల కొరకు నీవు ప్రార్థించాలి, అధికారులందరి కొరకు నీవు విజ్ఞాపన ప్రార్థనలు చేయాలి. విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ వారి నాయకత్వంను బట్టి, వారి అధికారంను బట్టి నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవునికి థ్యాంక్స్ చెప్పాలి అన్నట్టు. ఆర్ యు థ్యాంకింగ్ గాడ్ ఫర్ ఎనీ అథారిటీస్ అండర్ హూమ్ యు ఆర్ సర్వైవింగ్? Yesterday India celebrated its anniversary, right? 80th independent anniversary. Have you ever prayed for the leaders? Have you ever thanked God? ప్రభువా, ఈ నాయకులను బట్టి నీకు కృతజ్ఞతలు. Did you express gratitude about the authorities around you? We enjoy so many privileges. అసలు గవర్నమెంట్సే లేకుండా ఉంటే మన జీవితంలో అల్లకల్లోలమైన పరిస్థితి తెలుసా? అది మంచి గవర్నమెంటా చెడు గవర్నమెంటా తర్వాత, అసలు గవర్నమెంట్సే లేవు అంటే భయంకరమైన దుస్థితి. ఇమాజిన్ హౌ డిజాస్ట్రస్ ఇట్ వుడ్ బి ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఎనీ గవర్నెన్స్, ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ అథారిటీస్. ది ఎవిడెంట్ థింగ్స్, సర్టన్ థింగ్స్ ఓన్లీ we observe, other things we don't. People who work hard for the protection of the people, execution of the law. So much work goes around behind you for your safety, for you to enjoy the constitutional rights. God has kept certain authorities around you. Are you thanking God, or are you taking for granted certain things? నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన ప్రార్థనలో యాచనలు, విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తుతులు ఉండాలి. ఎవరి కొరకు? మనుషులందరి కొరకు. మనందరి ప్రార్థనలో ప్రభువా ఇల్లు ఇచ్చావు, థ్యాంక్ యూ. ప్రభువా ఉద్యోగం ఇచ్చావు, థ్యాంక్ యూ. ప్రభువా ప్రమోషన్ ఇచ్చావు, థ్యాంక్ యూ. బోనస్ ఇచ్చావు, థ్యాంక్ యూ. పర్సనల్ మెటీరియలిస్టిక్ వాటి గురించే థ్యాంక్ యూ చెప్తూ ఉన్నాం. నీకు కనిపించకుండా నీ భద్రత, నీ క్షేమము, కాపుదల దేవుడు ఎన్నో నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. వాటన్నిటినీ నీవు జ్ఞాపకం ఉంచుకొని జీవించాలి అని మనము ఈ సమయంలో జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాం. Paul is calling the church to a prayer life that reaches beyond
not just praying for our family, for ourselves, for our community, but for everyone in the world. In the book of Leviticus, during the time of Leviticus, we see that people approach through confession, sacrifice, and the Leviticus communities were rendering a priestly ministry. But through Jesus Christ, the perfect sacrifice which is made on the cross, Christ is our mediator, and we have become that royal priesthood. When we say that we are the royal priesthood, విశ్వాస సమూహంలో ఆనవాయితీ ఏంటంటే మేమంతా రాయల్ ప్రీస్ట్హుడ్ అంటే కేవలం వాక్యం చెప్పడానికి మాత్రమే పోరాడుతూ ఉంటారు. వాక్యం చెప్పడే కాదు, ప్రార్థనలు కూడా చేయాలి. డూ యూ డూ దాట్? దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ థింగ్. వాక్యం చెప్పాలి, ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోలో నేను ఉండాలి, ఒక గొప్ప నాయకుడిగా నాకు గుర్తింపు ఉండాలి అనేటటువంటి యాచన మనుషుల్లో ఉంటుంది. దేవుని యొక్క ప్రధాన యాజకులు, దేవుని యొక్క యాజక సమూహము చేయవలసింది ఆది కాండంలో, నిర్గమకాండంలో గమనించినట్లయితే, లేవియా కాండంలో గమనించినట్లయితే, వారు ప్రత్యేకించబడ్డటువంటి వారు ఆ పని కొరకు. జనులందరూ కూడా తీసుకొని వచ్చి దహన బలులు వారికి ఇస్తే వారు దేవుని సన్నిధానంలోకి వెళ్ళి ఆ యొక్క యానిమల్ని అక్కడ సాక్రిఫైస్ చేసి దేవునికి ప్రార్థన చేసి తిరిగి వారు రావాలి బయటికి. ఆ పని, ఆ యాజకత్వానికి ఇప్పుడు మనం పిలువబడ్డాం. బలులు అర్పించవలసినటువంటి అవసరం లేదు. నీవు గదిలోనికి వెళ్ళి ప్రార్థించాలి. రహస్యమందున్నటువంటి నీ తండ్రి నిన్ను చూసినప్పుడు ఆయన నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. అదేంటి అంటే నీ యొక్క బ్రతుకు జీవితంలో, నీ బ్రతుకునందు నెమ్మది, నీకు సుఖం. నీ జీవితంలో నీవు క్షేమంగా నీవు వర్ధిల్లాలి అనంటే ఈ యాజక ధర్మాన్ని నీవు నెరవేర్చాలి. ఏంటి అంటే ఇతరుల కొరకు నీవు ప్రార్థించడం. In the Old Testament, as we see that there is a lot of confession, sacrifice, and the priest who is present over there. In the New Covenant, which is Christ the sacrifice, we have access. ఆ మధ్యలో ఉన్నటువంటి తెరను ప్రభువు తీసివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Through the death of Jesus Christ, the curtain is torn into two. There is no separation. Now you are the royal priesthood. ఒక యాజకునిగా నీవు నీ ధర్మాన్ని నెరవేరుస్తున్నావా? ఆ దినాల్లో యాజక ధర్మము నెరవేర్చేటటువంటి వాళ్ళు పవిత్రంగా లేకుండా, సిద్ధపాటు లేకుండా దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తే ఏం జరిగేదండి? మరణశిక్ష. నీ జీవితంలో కూడా అవి ఉండాలి. నీవు మరణశిక్షకు లోను కాకూడదంటే నీ జీవితంలో పవిత్రత ఉండాలి, సిద్ధపాటు ఉండాలి. దేవుని సన్నిధానంలోనికి వెళ్ళి నీవు యాజక ధర్మము నెరవేర్చాలి. దేవుని యొక్క సన్నిధానంలో దేవుని కొరకు మనము ప్రార్థించేటటువంటి వారంగా ఉండాలి అని ప్రభువు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని యొక్క సంఘంగా మనకు దేవుడిచ్చినటువంటి బాధ్యత, ఇతరుల కొరకు మనము ప్రార్థన చేయాలి. Today we do not have to bring an animal because the lamb has already been sacrificed. We do not bring blood because Jesus shed his blood for all of us. He paid a penalty on behalf of us. We do not have to shed blood of any animal anymore. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19 నుంచి 22 వచనాలు గమనించినట్లయితే ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ వీ కెన్ నౌ డ్రా నియర్ టు గాడ్ విత్ ఎ సిన్సియర్ హార్ట్. దేవుని యొద్దకు మనము వెళ్ళేటటువంటి కృప యేసుక్రీస్తు ప్రభువు రావడం వలన మనకు అనుగ్రహించబడింది. చదువుతారండి ఎవరన్నా 19 నుంచి 22 వరకు. దేవుని సన్నిధానంలో ఒక యాజకుడు, దేవుని యొక్క విశ్వాసి ఏ విధంగా చేరాలో ఇక్కడ గ్రంథకర్త మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు, అదేవిధంగా ప్రోక్షింపబడినటువంటి హృదయములు గలవారమై నిర్మలమైనటువంటి ఉదకముతో స్నానము చేసి శరీరములు కలవారమై ఉండి విశ్వాస విషయంలో ఆత్మ నిశ్చయత
అదేవిధంగా యథార్థమైనటువంటి హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. దిస్ ఈజ్ అన్ ఇన్స్ట్రక్షన్. మనం ఏ విధంగా ప్రార్థనలో బిహేవ్ చేస్తున్నాం అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. యామ్ ఐ గ్రీవింగ్ గాడ్ విత్ మై బిహేవియర్? ప్రార్థన జరిగే సమయంలో నేనేం చేస్తున్నాను? ప్రార్థన జరుగుతూ ఉంటే నేనేం చేస్తున్నాను? ఏకీభవిస్తున్నానా లేక దేవుణ్ణి అగౌరవపరుస్తూ ఉన్నానా? దేవుని ఆత్మను దుఃఖపరుస్తూ ఉన్నానా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. పౌలు ఈ విషయాన్ని ఈ సంఘంలో ఉన్నటువంటి వారికి జ్ఞాపకం చేస్తూ మనతో కూడా ఈ దినం మాట్లాడుతూ ఉన్నాడు. God is reminding us, a prayerful community who goes beyond, not just when we pray on Sundays, not just whenever we gather, but in our day-to-day routine. Do not forget that you are part of royal priesthood. నిన్ను నీవు పవిత్రపరచుకోవాలి. నిన్ను నీవు దేవుని కొరకు ప్రతిష్ఠించుకోవాలి. నిన్ను నీవు దేవుడు చేసినటువంటి యాజక ధర్మము నెరవేర్చడానికి నీ జీవితంలో నీవు నీ పాత్రను పోషించాలి. రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఈ రాయల్ ప్రీస్ట్హుడ్కు పిలువబడ్డటువంటి వారు ఏం చేయాలంటే లోకంలో ఉన్నటువంటి వారందరి కొరకు ప్రార్థన చేస్తూ కొన్ని బాధ్యతలు కూడా వారు చేపట్టాలి అని పౌలు చెప్తూ ఉన్నాడు. ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే 4వ వచనం నుంచి, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించి అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని నిశ్చయించుచూ ఉన్నాడు. దేవుడొక్కడే, దేవునికి నీ నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీని గురించిన సాక్ష్యము యుక్త కాలమందు ఇయ్యబడెను. ఈ సాక్ష్యమిచ్చుటకు నేను ప్రకటించువాడను. నేను అపోస్తలుడను, విశ్వాస సత్యముల విషయములలో అన్యజనులకు బోధకుడను గాను నియమింపబడి నేను సత్యమే చెప్పుచూ ఉన్నాను. దేవుని అందు ప్రార్థన చేసేటటువంటి వారు, దేవుని సన్నిధానంలో యాజకత్వము నిర్వహించేటటువంటి వారందరూ కూడా సత్యమే మాట్లాడాలి. నీవు లోకంలోనికి వెళ్ళినప్పుడు సత్యమే మాట్లాడాలి. డూ యూ స్పీక్ ద ట్రూత్? లేక మనుషులను మభ్యపెట్టేటటువంటి మాటలే మాట్లాడతావా? వాళ్ళు ఏమనుకుంటారో ఏమో. ఒక్కోసారి మంచిగా వాడకపోయినా భలే వాడారండి అని చెప్తారు కదా. నిజం చెప్తే వాళ్ళు మాట్లాడరు ఏమో మనతోటి. కరెక్షన్ వారు చేసుకుంటే వాళ్ళకు మంచిది. అది ఒకరిని కరెక్షన్ చేయడం భయం మనకు. వాస్తవము చెప్పడం మనకి ఇష్టం లేదు. ఇతరులు కూడా మనల్ని వాస్తవంతో హెచ్చరించకూడదు. ఎవరన్నా వాస్తవం ఉన్నట్టు మాట్లాడితే అమ్మో మీరు సూటిగా అనేస్తారు అన్నట్టు వాళ్ళని. అంటే ఎక్కువ చెప్పకి కాని అర్థం. మీరు సూటిగా అనేస్తారు, మీకు ధైర్యం ఎక్కువ అండి, నేనైతే అలా చెప్పలేను అంటే నేను అన్ని అబద్ధాలే చెప్తాను అర్థం. నేను సూటిగా మాట్లాడలేకపోతున్నానంటే నేను అబద్ధాలే ఆడుతున్నట్టు, మనుషులను మభ్యపెట్టు జీవిస్తున్నాను. ఏలియా ప్రవక్త మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనంలో గమనించినట్లయితే దేవుడు ఆయనకు ఒక సత్యాన్ని బయలుపరుస్తాడు. ఏంటంటే కరువు ఈ దేశం పైన రాబోచున్నది, ఇక వర్షము రాదు. ఈ మాట ఎవరికెళ్ళి చెప్పాలా? ఎవరు చెప్పాలండి? రాజుకు పోయి చెప్పాలి. ఎంత ధైర్యం ఉండాలి? టు స్పీక్ ద ట్రూత్, టు కన్వే ద విల్ ఆఫ్ గాడ్. డూ యూ కన్వే ద విల్ ఆఫ్ గాడ్? ఏలియా ప్రవక్తను దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఆయన ఎంత ధైర్యశాలి అంటే ఈ ప్రాఫిట్స్ అందరికీ ఒక కాంపిటీషన్ అవుతుంది. అబద్ధపు ప్రవక్తలు వర్సెస్ నిజమైనటువంటి ప్రవక్తలు. ఆ కాంపిటీషన్ గురించి మీరు ఇంటి దగ్గర చదువుకోవచ్చు, లేకపోతే మీ సండే స్కూల్ పిల్లల్ని అడగండి, ఆ స్టోరీ బాగా చెప్తారు. ఆ తర్వాత ఆయనకు భయం పట్టుకుంటుంది. అమ్మో నేను ఈ పని చేసేసని. చేసేటప్పుడు ధైర్యంగా చేస్తాడు, తర్వాత ఆయనకు భయం వస్తుంది. భయం వచ్చినాక దేవుడు ఆయనకు ప్రత్యక్షమైనాక ఏమంటాడంటే, ఈ కరువు వస్తుంది కదా, నీవు ఆ వర్తమానం ప్రకటించావు కదా, ఇక నీవు వెళ్ళి ఒక ఏటి దగ్గర నువ్వు 1 సంవత్సరం ఉండు అని చెప్తాడు. అక్కడ మనుషులు ఎవరు ఉండరు అరణ్యంలో. 17వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట మీరు గమనించవచ్చు. ఒక కోనేటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండు అని చెప్తాడు దేవుడు ఆయనకు. అక్కడికి వెళ్ళి ఆయన ఉంటే 1 సంవత్సర కాలం పాటు అక్కడనే ఉంటాడు.
రోజు ఆయనకు ఎవరు ఆహారం తెచ్చిస్తున్నారు? మార్నింగ్, ఈవినింగ్, లంచ్, బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ కాకులు. కాకి ఒక మాంసం ముక్క పట్టుకొచ్చిందంటే అది కుళ్ళిపోయిన వాసన వస్తుంది ఫస్ట్ కదా. వి డోంట్ ప్రిఫర్ ఏ క్రో టు టచ్ ఎనీ మీట్. కానీ ఇక్కడ దేవుడు చూడండి ఎవరిని వాడుతున్నాడు. అపవిత్రము అని మనుషులు ఎవరు అనుకుంటారో ఆ అపవిత్రమైన ద్వారానే ఆహారం దేవుడు పంపిస్తూ ఉన్నాడు. 1 year చాలా మంచిగా అనిపించింది ఆయనకి. ఎందుకంటే డైలీ వంట చేసేది లేదు, ఎక్కడ పోయి ఆహారం ఏరుకునే అవసరం లేదు. ఇట్స్ వెరీ నైస్. హీ వాజ్ లీడింగ్ ఎ లైఫ్ ఆల్మోస్ట్ లైక్ దట్. ఎవ్రీ డే రావణ్ వాజ్ కమింగ్, డెలివరింగ్ ద ఫుడ్ అండ్ ఈజ్ డ్రింకింగ్ ద వాటర్ ఫ్రమ్ దట్ నియర్ బై బ్రూక్. ఒక 1 year అయినాక ఎండిపోయింది. ఇట్ గాట్ డ్రైడ్ అప్. ఏలియా మర్చిపోయాడు, కానీ దేవుడు మర్చిపోలే ఆయన కార్యాన్ని. దేవుడు ఏం చెప్పాడు అక్కడ? వర్షం రాదు ఇక్కడ అని చెప్పాడు. వర్షం రాకపోతే ఆ ఏటి కాలువలో నీళ్లు రావు. ఏలియా దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు కాబట్టి ప్రశ్నించలేదు దేవుణ్ణి. వాస్తవము చెప్పినప్పుడు, ఇతరులను మనము హెచ్చరిక చేసేటటువంటి పరిచర్యలో ఉన్నప్పుడు మన జీవితంలో ఏరు ఎండిపోతుంది. జ్ఞాపకం ఉంచుకోండి. You will be in a challenging situation, away from your home. You will be in isolation. No one would like to speak to you because you speak the truth. ఎవరు ఇష్టపడరు, స్నేహితులు ఉండరు నీకు, కుటుంబీకులు అందరూ కూడా ద్వేషిస్తారు. కుటుంబానికి దూరంగా జీవించేటటువంటి పరిస్థితి వస్తుంది ఎప్పుడు? నీవు దేవునిలో ఉన్నప్పుడు. ఏలియా ప్రవక్త వెళ్ళి రాజుకు చెప్తాడు, ఇక్కడ వర్షాలు రావు అంటాడు, కరువు వస్తుంది అంటాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక ఏటి దగ్గరికి వెళ్తే ఆ ఏటి కూడా ఎండిపోతుంది, ఆ ఏరు ఎండిపోతుంది. మనం ప్రార్థన చేసినప్పుడు, మనం అనుకున్నట్టు జరుగుతున్నప్పుడు మనము ఆశించేది ఏంటంటే ఎప్పుడు కూడా సస్యశ్యామలంగా మన జీవితం ఉండాలి అని. కానీ ఏలియా యొక్క జీవితంలో ఏరు ఎండిపోయింది. ద వాటర్ గాట్ డ్రైడ్ అప్. ఇక్కడ దేవుడు ఆయనకు మళ్ళా ఒకసారి ప్రత్యక్షమై ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ ఒక చిన్న పల్లెటూరు ఉంది, అక్కడికి వెళ్ళు అని అంటాడు. ఏ ఊరండి అది? సారేపాతు అనేటటువంటి గ్రామానికి వెళ్ళు. ఆ సారేపాతు అనేటటువంటి విలేజ్ ఎవరి నేటివ్ టౌన్ అంటే యెజబెల్ రాణి నేటివ్ టౌన్ అది. ఎవరితోటి ఛాలెంజ్ చేస్తాడు ఆయన? యెజబెల్ తోటే పెట్టుకుంటాడు కదా. దేవుడు ఎక్కడ పోమంటున్నాడు ఆయన్ని? యెజబెల్ హోమ్ టౌన్కి. ఆమె బంధువులే ఉంటారు అక్కడ. Sometimes when we speak for God, God will lead us to new direction. The places which you don't like, the people will hate you. People will not bear you. ఇది జీసస్ కూడా చెప్తాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కదా. నా యందు విశ్వాసం ఉంచినటువంటి వారు మీరు ఎదుర్కొనేటటువంటి సమస్యలేంటో ఆయన పేర్కొంటాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏమంటాడు? జనులు నా నామము నిమిత్తము మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, మిమ్మల్ని ఇంకా కొరడా దెబ్బలు కొట్టిస్తారు. అన్ని కష్టాలను యేసుప్రభు ప్రస్తావన చేసేస్తాడు. ఈ కష్టాలన్నీ ఎప్పుడు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే దేవుని నామంలో నీవు సత్యమునే పలికినప్పుడు. వెన్ యూ స్పీక్ ద ట్రూత్. అండ్ ప్రాఫెట్ ఎలైజా హీ గోస్ టు సారెఫత్ విలేజ్. అక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళమంటాడంటే చాలా పారాడాక్స్, కాంట్రాస్ట్. ఒక వీడో ఇంటికి వెళ్ళమంటాడు, ఆమె దగ్గరికి వెళ్తాడు, ఆమె ఎదురైతే కూడా ఆమె సంభాషణలో చూస్తే ఏమి జీవం లేదు. ఆమెను వెళ్ళి అమ్మ ఒక అప్పము నాకు చేసి పెట్టంటే ఆమె జవాబు భలే బ్యూటిఫుల్గా ఇస్తుంది. అయ్యా ఏమి లేదు నా దగ్గర, కొంచెం పిండి మాత్రమే ఉంది. ఈ కొద్ది పిండిని కాలవడానికి నా దగ్గర కర్రలు లేవు కాబట్టి ఆ కర్రల కొరకు నేను ఇక్కడికి వచ్చాను. నేను వెళ్ళి ఈ అప్పం చేసి నేను నా కుమారుడు ఏం చేస్తాము? చనిపోవడానికి సిద్ధపడుతున్నాం. వీఆర్ ప్రిపేరింగ్ టు డెత్. అటువంటి ఇంటికి వెళ్ళమంటున్నాడు. ఎ ఫ్యామిలీ విచ్ ఈస్ స్టార్వింగ్ టు డెత్, ఎ ఫ్యామిలీ విచ్ ఈస్ ప్రిపేరింగ్ దెమ్సెల్వ్స్ టు డై. When God is asking us to take up certain responsibilities, we need to set aside our expectations. Then only God will use us. We always have a high expectations when we are doing God's work. Whatever I say, there should be prosperity. Wherever I go, there should be luxury. Whatever I take up, there should be a positive response.
Look at the contrast here. When God is commissioning us to speak the truth in the world, He will send you to remote, isolated places. Be prepared for that. నీ వ్యక్తిగత జీవితంలో కూడా నీవు మనుషులందరి మధ్యలో ఉన్నా కూడా ఒంటరిగానే ఉంటావు. You will feel all alone because when you speak the truth, this is the outcome. మనుషులందరూ చుట్టుగా ఉంటానే ఉంటారు. ఎంటర్టైన్మెంట్ కొరకు ఫోను, యాప్స్ అన్నీ చూస్తూనే ఉంటావు. జీవించడానికి నీవు కనబడుతూ ఉంటావు జీవిస్తున్నట్టే, కానీ నీ జీవితంలో ఒంటరివాడివి అయిపోతావు. ఏలియా యొక్క జీవితంలో కూడా అదే ఆయన ఎదుర్కొంటూ ఉన్నాడు. అక్కడ ఏరు ఎండిపోయింది. ఎండిపోయిన తర్వాత సారెపాతు గ్రామానికి వెళ్ళంటే భయం. ఎవరు ఊరది? యెజబెల్ ఊరు. యెజబెల్ ఛాలెంజ్ చేస్తుంది కదా, నేను చంపేస్తా అంటది ఆమె. లుక్ అట్ ది పేట్రియార్కల్ సొసైటీ. ఎ వుమన్ ఈస్ గివింగ్ ఎ వార్నింగ్ టు ఎ మ్యాన్. నా కొడుక నువ్వు ఇక్కడ మళ్ళా కనబడితే మర్డర్ అయిపోతావు అని చెప్పింది ఆమె. మర్డర్ చేయించేస్తా అని చెప్పింది. ఈయన భయపడిపోతాడు. భయపడి వెళ్తుంటే దేవుడు ఆయనకు నేర్పిస్తూ ఉన్నాడు. మన జీవితంలో ఎప్పుడైతే భయంతో జీవిస్తామో దేవుడు మనలో కలగజేసి ఆ భయము గుండా మనకు విడుదల కలగజేయడానికి ఆయన మనకు కొన్ని విషయాలు నేర్పిస్తూ ఉంటాడు. అదే ఇక్కడ ఏలియా ప్రవక్తకు నేర్పిస్తూ ఉన్నాడు. ఏటి దగ్గరికి వెళ్ళమన్నాడు. అక్కడ సంవత్సరం ఉన్నాడు. అది ఎండిపోయింది. ఆ తర్వాత యెజబెల్ ఊరికి వెళ్ళు అన్నాడు. అక్కడికి వెళ్తూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళాక చూస్తే ఏదో గొప్ప ఆ గ్రామ పెద్ద ఇంటికో ధనవంతుల ఇంటికో తీసుకొని వెళ్తాడు అని అనుకున్నాడు ఈయన. కానీ ఒక విధవరాలు ఇంటికి వెళ్ళాడు. ఆమె పరిస్థితి ఇంకా భయానకంగా ఉన్నది. ఏంటంటే, అయ్యా కొద్దిగా మాత్రమే పిండి ఉంది, ఒక్కటో రెండో అప్పములు మేము చేసుకోగలుగుతాం, అది తిని మేము చావడానికి సిద్ధంగా ఉన్నాం. బట్ హియర్ వెన్ Elijah has gone there, God has used him in a mighty way, that when he prayed, the oil remained constantly overflowing in that house, and the flour never gone off. The groceries were in abundance in that home. There was no scarcity. The whole village was suffering of scarcity of food. But wherever this man is living, that house is blessed with the abundance of grain and oil. When you are in helpless situation, God would like to do a mighty thing through your life. Remember that. When you are available, God is going to use you, as how he used Prophet Elijah. When Prophet Elijah prayed, there was a great miracle of mystery in this house. And then later on again, another incident happened to that widow, to that lady. What happened? ఒక రోజు ఆమె కొడుకు చనిపోతాడు. నూనె రొట్టె సమృద్ధిగా ఉన్నప్పుడు డైలాగులు లేవు ఆమె దగ్గర. ఒక కొరత రాగానే డైలాగ్ వచ్చేసింది. ఏం డైలాగ్ అది? నీవు నా పాపమును గుర్తు చేయడానికి ఈ పని జరిగించావా ఓ దైవజనుడా అని అన్నప్పుడు, ఏలియా ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు మరణంతో ఉన్నటువంటి వ్యక్తిని కూడా జీవమును తీసుకొని వచ్చినట్లుగా చూస్తున్నాం. మన జీవితాల్లో ఎన్నో పరిస్థితుల్లో అననుకూలత మనం ఎదుర్కొంటూ ఉంటాం. కానీ దేవుని కొరకు సత్యమును మాట్లాడినప్పుడు దేవుణ్ణి మహిమపరిచే, గణపరిచే కార్యాలు ఆయన మన ద్వారా జరిగిస్తాడు. నీవు ఊహించినటువంటి గొప్ప విషయాలను ఇతరులకు బయలుపరచడానికి దేవుడు నన్ను వినియోగించుకోవడానికి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. తిమోతికి రాసినటువంటి పత్రికలో అదే చెప్తాడు పౌలు. నేనైతే సత్యంనే మాట్లాడుతూ ఉన్నాను. ఐఎమ్ స్పీకింగ్ ట్రూత్. ఐఎమ్ నాట్ ఓన్లీ ప్రేయింగ్ బట్ ఆల్సో ఐఎమ్ స్పీకింగ్ ట్రూత్. ఐఎమ్ గోయింగ్ అండ్ గివింగ్ టెస్టిమనీ. ఏ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడను, అపోస్తలుడను, విశ్వాస సత్యముల విషయములలో అన్యజనులకు బోధకుడను. టీచర్. నేను టీచింగ్ మినిస్ట్రీ చేస్తున్నాను, ప్రాఫిటిక్ మినిస్ట్రీ చేస్తున్నాను, అపాస్టాలిక్ మినిస్ట్రీ చేస్తున్నాను, డిసైప్లింగ్ చేస్తూ ఉన్నాను. అండ్ ఐఎమ్ విట్నెసింగ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే విత్ ట్రూత్ and in truth. I am living in truth. I am living with truth.
Remember this. Today, we need to ask ourselves, as when we claim that we are part of royal priesthood, how are we preparing ourselves to testify among others? ఇతరుల యొద్ద మనము ఏ విధమైనటువంటి సత్యమును మాట్లాడుతూ ఉన్నాం? ఇక్కడ సత్యం అంటే అబద్ధమునకు నిర్వచనం కాదు. సత్యం అంటే క్రీస్తే. సత్యం అంటే యేసుక్రీస్తు ప్రభు. పిలాతు అడుగుతాడు, సత్యం అంటే ఏందో నాకు తెలియదు అంటాడు. ఆ సత్యం నేనే అని అంటాడు యేసు ప్రభు. జీసస్ ఈజ్ ద ట్రూత్. Jesus comes and reveals to us our destiny, our future. We need to reveal and share this truth with others who are perishing in their lives, who are living with thirst. We need to quench their thirst. My dear brothers and sisters in Christ, are we preparing ourselves to go beyond and prepare ourselves in prayer to lead the people in truth? Shall we bow our heads and pause for a moment and examine ourselves in silence? Our gracious, loving Heavenly Father, we thank you, Lord, for this time. We thank you, Lord, for speaking to us. Lord, help us to understand our purpose of existence in this world. I pray for these my brothers and sisters, as they make a decision today to be a prayer warrior, to remain faithful to the royal priesthood, the call that you have given to them, and to speak the truth and bear witness to your holy name. Lord, strengthen them, Lord, to overcome every challenge that they go through, every isolation that they experience, every discrimination that they go through. Lord, help them. Lord, strengthen us and guide us with your word. In Jesus' name we pray.